వీటిలో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప పార్లమెంట్ బరిలో కాంగ్రెస్ తరఫున ఎవరు నిలబడతారు అన్న సందిగ్ధత వీడింది. వైఎస్ షర్మిలను కడప పార్లమెంట్ అభ్యర్థిగా నియమిస్తూ ఏపీ కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. రాజమండ్రి పార్లమెంట్ బరిలో గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జడి శీలం, విశాఖపట్నం నుంచి సత్యారెడ్డి ఉండనున్నారు. కాకినాడ బరిలో మాజీ ఎంపీ పల్లం రాజు నిలవనున్నారు. ఇక తిరుపతి, నంద్యాల, అనంతపురం, గుంటూరు, విజయవాడ, అమలాపురం, కర్నూలు, అరకు స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. కమ్యూనిస్టులు, ఇతర ప్రతిపక్షాలకు సీట్ల కేటాయింపు నేపథ్యంలో కొన్ని స్థానాలను పెండింగ్లో పెట్టారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప పార్లమెంట్ బరిలో కాంగ్రెస్ తరపున ఎవరు నిలబడతారు అన్న సందిగ్ధత వీడింది. వైఎస్ షర్మిలను కడప పార్లమెంట్ అభ్యర్థిగా నియమిస్తూ ఏపీ కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. రాజమండ్రి పార్లమెంట్ బరిలో గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జడి శీలం, విశాఖపట్నం నుంచి సత్యారెడ్డి ఉండనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని అందించేందుకు ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శివ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇప్పటివరకు ప్రకటించినటువంటి కడపకు సంబంధించినటువంటి సందిగ్ధత క్లియర్ అయింది. సో ఏ ప్రాతిపదికల మీద కాంగ్రెస్ పార్టీ తాజా నిర్ణయాలు ప్రకటించింది? రైట్ అన్నారు. ఈరోజు ఏపీ కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ముందుగా ఇటు ఖమ్మం, కడప కానీ ఇతర మెయిన్ లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. ఇటు ఒకవైపు 175 నియోజకవర్గాలకు సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాలు, మరోవైపు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి తుది కసరత్తు చేశారు. వాటిలో కొన్ని నియోజకవర్గాలు, లోక్సభ నియోజకవర్గాలను పెండింగ్లో ఉంచారు. ఇక కడప నుంచి మొదటి నుంచి కూడా షర్మిల అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారా లేదా లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తారనే దానిపై కూడా ఈరోజు ఆ సందిగ్ధతకు తెరపడింది. కడప లోక్సభ నియోజకవర్గం నుంచే వైఎస్ షర్మిలారెడ్డి పోటీ చేయబోతున్నారు. ఈరోజు అధికారికంగా కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక షర్మిలతో పాటు మరికొంతమంది సీనియర్ నేతలు కూడా లోక్సభ బరిలో నిలవబోతున్నారు. రాజమండ్రి పార్లమెంట్లో గిడుగు రుద్రరాజు, మాజీ ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు రాజమండ్రి పార్లమెంట్ నుంచి పోటీ చేయబోతున్నారు. మాజీ రాజ్యసభ ఎంపీ జేడి శీలం బాపట్ల నుంచి పోటీ చేయబోతున్నారు. విశాఖపట్నం నుంచి సత్యారెడ్డి, ఫిలిం ప్రొడ్యూసర్ సత్యం రెడ్డి విశాఖపట్నం నుంచి పోటీ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇక కాకినాడ బరిలో మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు కూడా బరిలో ఉండబోతున్నారు. ఏలూరు నుంచి లావణ్య, అలాగే అనకాపల్లి వేగి వెంకటేష్, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి ఆయా జిల్లాల డీసీసీ అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వారు పోటీ చేయబోతున్నారు. రాజంపేట నుంచి నజీర్ అహ్మద్ పోటీ చేయబోతున్నారు. అయితే కొన్ని స్థానాలను పెండింగ్లో ఉంచారు. తిరుపతి నుంచి చింతామోహన్ కుమార్తె చింతా మీనాను బరిలో దించాలని నిర్ణయించుకున్నప్పటికీ కూడా అది కొంచెం పెండింగ్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరికొన్ని స్థానాలు నంద్యాల, అనంతపురం, గుంటూరు, విజయవాడ, అమలాపురం, కర్నూలు ఈ స్థానాలకు సంబంధించి పెండింగ్లో పెట్టారు. ఇక కమ్యూనిస్టులు కానీ ఇతర ప్రతిపక్షాలకు సీట్ల కేటాయింపు నేపథ్యంలో ఈ సీట్లను కొన్ని స్థానాలు పెండింగ్లో పెట్టినట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం మెయిన్ నియోజకవర్గాలు ఇంతకుముందు చెప్పినట్లుగా రాజమండ్రి, కడప, విశాఖపట్నం, రాజంపేట, ఏలూరు ఈ నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్కి సంబంధించిన నేతలను లోక్సభ బరిలో ఉంచారు. ఇటు అసెంబ్లీ నుంచి కూడా దాదాపు కొన్ని స్థానాలను ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. దానిలో భాగంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన ఇటు నందికొట్కూరు నుంచి ఆర్ధర్ వైసీపీ నుంచి వచ్చారు. నందికొట్కూరుకు దాదాపు ఒకటి సీటు కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది అసెంబ్లీ స్థానం. ఇటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన చింతలపూడి ఎమ్మెల్యే, ప్రజెంట్ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. వైసీపీకి రాజీనామా చేసి షర్మిల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. చింతలపూడి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ స్థానం నుంచి ఎలిజా పోటీ చేయబోతున్నారు. ఇలా మరికొన్ని స్థానాల్లో కూడా దాదాపు ఫైనల్ చేసినట్టు తెలిస్తే ఇక మరి కాసేపట్లోనే షర్మిల కూడా మీడియాతో మాట్లాడబోతున్నారు. ఈ సమావేశంలో ఏదైతే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకున్నారు, ఎవరెవరిని ఫైనల్ చేశారు, ఎక్కడెక్కడ పెండింగ్లో పెట్టారు అంశాలపై కూడా అధికారికంగా మరి కాసేపట్లోనే షర్మిల మీడియాతో మాట్లాడబోతున్నారు. మొత్తంగా చూసుకుంటే ఏపీ కాంగ్రెస్కి సంబంధించి గత కొన్ని రోజులుగా అంటే మొత్తం ఇటు ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి దాదాపు లోక్సభ, అసెంబ్లీ స్థానాలను ఇరు పార్టీలు ప్రకటించాయి. ఇటు కూటమిలో భాగంగా బీజేపీ కానీ, జనసేన, టీడీపీ ముగ్గురు ప్రకటించేశారు. ఇటు అధికార పార్టీ వైసీపీ కూడా ప్రకటించేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఒక అభ్యర్థి కూడా ప్రకటించలేదు. దానికి సంబంధించి కూడా అంతర్గతంగా చర్చించుకున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఇక్కడ కాంగ్రెస్లో కూడా ఆశావాహుల సంఖ్య ఎక్కువ అవుతున్న నేపథ్యంలో వారికి సీటు కేటాయించాలనేది వారు కూడా అంటే అక్కడ అనుకున్న స్థాయిలో బలం లేకపోయినప్పటికీ పార్టీకి, కానీ ఇక్కడ పోటీ చేయాలనేది అందరూ ఆశావాహులు దరఖాస్తులు చేసుకున్నారు. దానిలో భాగంగా ఇక్కడ ఆశావాహులు ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయం చేరుకుని అధిష్టానం పెద్దలతో చర్చించేందుకు ఇక్కడ వచ్చారు. ఇటు ఒకవైపు షర్మిలతో చర్చిస్తున్నారు, మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేతలతో కూడా చర్చించి తమకు కూడా అవకాశం కల్పించాలి, ఇటు లోక్సభ కానీ అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా తమకు కూడా అవకాశం కల్పించాలనేది కూడా వారందరూ
విజ్ఞప్తి చేస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పటికే అంటే విశాఖపట్నం నుంచి ఆల్రెడీ సత్యంరెడ్డికి పేరు దాదాపు ఖరారు చేసినప్పటికీ ఇక్కడ విశాఖపట్నం నుంచి మరికొంతమంది ఆశావాహులు ఉన్నారు, వారు కూడా ఇక్కడికి వచ్చారు. కానీ ఫైనల్గా మరొకసారి ట్రై కానీ శివ మొదటి నుంచి కూడా కడప పార్లమెంట్ అభ్యర్థిపైనే మొదటి నుంచి కూడా సందిగ్ధత ఉంది. ముఖ్యంగా వైఎస్ షర్మిలకు పోటీ చేస్తారా లేదా, పోటీ చేస్తే ఏ విధంగా ఈక్వేషన్స్ ఉండే అవకాశం ఉందంటూ చాలా ఆసక్తికరమైనటువంటి స్థానంగా చెప్పుకోవచ్చు. దానిపైన కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రైట్, మొదటి నుంచి కూడా కొన్ని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఇటు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి ఇటు వైఎస్ వివేక కుమార్తె సునీతారెడ్డి బయటికి రావడం, తన సోదరుడికి ఓట్లు వేయొద్దు, హత్య చేసిన వ్యక్తిని పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు, వెంట పెట్టుకుని తిరుగుతున్నారు, హత్య చేసిన వారు మన మధ్యలోనే తిరుగుతున్నారు అంటూ కూడా నాకు ఇన్ని రోజులు అన్యాయం చేశారు, మొదట్లో నన్ను మభ్యపెట్టి ప్రతిపక్షాలపై గతంలో ఉన్న చంద్రబాబుపై విమర్శలు చేసే విధంగా చేశారు, కానీ దానికి క్షమాపణ కోరుతున్నారంటూ గతంలో కూడా ఢిల్లీ వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కానీ ఆ హత్య చేసిన వ్యక్తిని కాపాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. మా అన్న పార్టీ నుంచి పోటీ చేసిన ఎవరికి కూడా ఓటు వేయొద్దు అంటూ కూడా, మన ప్రభుత్వానికి ఓటు వేయొద్దు అంటూ కూడా సునీత బహాటంగా బయటకు వచ్చి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా మొదటి నుంచి వైఎస్ కుటుంబం నుంచే ఇటు అవినాష్ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేయబోతున్నారు. ఆయనపై పోటీ చేస్తారా లేదా అంటే కుటుంబంలోనే ఎవరు పోటీ చేస్తారనే దానిపై కూడా ఇన్నాళ్ళు కొన్ని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. అంటే షర్మిల పోటీ చేస్తుందా లేదా, అసెంబ్లీకి పోటీ చేస్తారనే దానిపై కూడా కొన్ని ఊహాగానాలు, కొంత సందిగ్ధతే కొనసాగింది. కానీ ఈరోజు అధికారికంగా ఈరోజు జరిగిన సిఈసి సమావేశంలో అధికారిక నిర్ణయం తీసుకున్నట్లు కూడా కొద్దిసేపటి క్రితమే సిడబ్ల్యూసి మెంబర్ మాజీ మంత్రి సీనియర్ నేత రఘువీరారెడ్డి కూడా మాట్లాడుతూ చెప్పారు. షర్మిలనే అక్కడ నుంచి పోటీ చేయబోతున్నారనేది రఘువీరారెడ్డి అధికారికంగా ప్రకటించారు. అంటే లిస్ట్ అయితే అధికారికంగా రావాల్సి ఉంది. లోపల ఏదైతే సిఈసి సమావేశంలో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానిపై రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూడా తెలిపారు. అంటే మొత్తంగా చూసుకుంటే షర్మిలనే అక్కడ బలమైన వ్యక్తి, గట్టి పోటీ ఇవ్వగలరు కాంగ్రెస్ నుంచి. అంటే మొదటి నుంచి ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో సొంత బాబాయిని హత్య చేశారని కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో హంతకులను కాపాడే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి ఈ హత్యకు సంబంధించిన వారికి సహకరించారు, అవినాష్ రెడ్డి హస్తం కూడా ఉంది అనేది మొదటి నుంచి గతంలో అంటే ఒక ఎంపీ టికెట్ విషయంలోనే హత్య జరిగినట్లు గతంలో కూడా షర్మిల ఢిల్లీ వచ్చిన సందర్భంలో అనేక మార్లు వ్యాఖ్యలు చేశారు. అంటే ఒక ఎంపీ టికెట్ విషయమై తన బాబాయిని హత్య చేశారు, ఇదంతా ఎంక్వైరీలో తెలుస్తుంది, దీంట్లో నేరస్తులకు శిక్ష పడుతుంది త్వరలోనంటూ కూడా గతంలో అనేక మార్లు తెలియజేశారు, అనేక మార్లు మీడియా ముఖంగా మాట్లాడారు. ఇక ఇప్పుడు అధికారికంగా అవినాష్ రెడ్డిపై పోటీ చేసి గెలిచే ఉద్దేశంతోనే షర్మిల ఇక్కడ పోటీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు అన్ని వర్గాల నుంచి షర్మిలకు సపోర్ట్ రాబోతుంది అనేది కాంగ్రెస్ భావించి అక్కడ కడప లోక్సభ నియోజకవర్గం నుంచి షర్మిలను బరిలోకి దించేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే షర్మిలను అక్కడ బరిలో దించబోతోంది. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ శివ.